మూఢ గర్భం అని చెప్పి, కీలకం అని చెప్పి, మనకి కుబ్జవాతం అని చెప్పి ఇట్లా అన్నమాట. సో వాటికి కూడా చెప్పారు. బాలింత టైంలో బాలింత వాతం బిఫోర్ అంటే నేను చెప్పే 9 నెలలు డెలివరీ టైంలో జరిగాయి. డెలివరీ జరిగే టైంలో కూడా వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా ఆయుర్వేదంలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఒక చెయ్యి వస్తుంది, హెడ్ జనరల్గా తలతో మనకి బేబీ వస్తే ఈజీగా డెలివరీ అవుతుంది. అవును మేడం. సో ఇది కాకుండా ఒక చెయ్యి పెట్టి ఒక్కొక్కసారి చెయ్యి ఇట్లా పెట్టుకొని హెడ్ బయటకు వస్తుంది. అలాంటివన్నీ కీలకం అంటారు అనమాట. హ్యాండ్ ప్రెజెంటేషన్ అంటారు, ఫేస్ ప్రెజెంటేషన్, హ్యాండ్ ప్రెజెంటేషన్ ఇట్లా మోడర్న్ లో ఉంటుంది. బ్రీచ్ ప్రెజెంటేషన్, ట్రాన్స్వర్స్ లైక్ ఇట్లాంటివి మోడర్న్ లో ఉంటాయి అనమాట. అంటే బిడ్డ అడ్డం తిరిగిందని అంటారు కదా అవి. సో ఇట్లాంటి పద్ధతుల్లో ఆయుర్వేదంలో కూడా ఉన్నాయి. ఇలాంటి డిసీజెస్ ఆయుర్వేదంలో కూడా చెప్పారనమాట. బీజకం అని, కీలకం అని చెప్పి, ఇట్లా పరిక్షిప్త అని చెప్పి ఇట్లా అనమాట. ఇట్లా కొన్ని వర్డ్స్ యూజ్ చేస్తారు. ఇట్లాంటి లైస్ కూడా బేబీస్కి ఉంటాయి, బ్రీచ్ కూడా ఉంటుంది అని. అంటే తల ఉండదు, నడుం భాగం కిందకు వస్తూ ఉంటుంది. సో దాన్ని బ్రీచ్ ప్రెజెంటేషన్ అనమాట అంటారనమాట. సో ఇట్లాంటివి కూడా ఆయుర్వేదంలో ఎక్స్ప్లెయిన్ చేశారండి క్లియర్గా. ఆ టైంలో మనం ఏం చేయాలి అని కూడా చెప్పారు. సో ఇప్పుడైతే మనకి జనరల్గా ఏంటంటే సిజేరియన్ సెక్షన్ చేసేస్తున్నారు.